హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు తెలుగు ఎగ్జామ్. మనం ఏదో ప్రాబ్లం నెంబర్ 4లో ఉన్నాం ఎంఎస్ ఎక్సెల్ ట్యూటోరియల్స్లో. సో ఏదో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే డిస్కౌంట్ టేబుల్. సో ఈ డిస్కౌంట్ టేబుల్ మనం ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు మనం ఏదైనా ఒక సరుకులు కానీ ఏదైనా షాప్స్ వస్తువులు కొనుక్కుంటే డిస్కౌంట్ అని చెప్తారు. 10% అని, 20% అని, 30% అని, ఈ విధంగా. సో డిస్కౌంట్ ఇచ్చినప్పుడు మనకి ఎంత అమౌంట్, ఇప్పుడు మన టోటల్ బిల్లులో ఈ అమౌంట్ అయితే ఎంత కన్సెషన్ అమౌంట్ వచ్చింది, ఫైనల్ బిల్ ఎలా కనుక్కోవాలి ఎక్సెల్ షీట్స్లో అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ విజిట్ చేసినట్లయితే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ దాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? లేదనుకుంటే మీరు www.scatelugu.com అని చెప్పి క్లిక్ చేసినా మీరు మన వెబ్సైట్ రీడైరెక్ట్ అవుతారు. అక్కడికి వెళ్ళినా కూడా మీరు నా కోర్సెస్ని మీరు ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. మీకు ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ని క్లిక్ చేసుకొని మీరు వీడియోస్ని చూడొచ్చు. ఒకవేళ మీ కోర్స్ పర్చేస్ చేయాలనుకునే కాంటాక్ట్ ఉంది కదా, మీరు నన్ను కాంటాక్ట్ అయితే మీరు కోర్సెస్ని పర్చేస్ చేయొచ్చు. ఓకేనా? సో ఇంక మనం ఏమవుతాం నిజం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో టాపిక్లో చూడండి, డిస్కౌంట్ టేబుల్. ఇక్కడ ఒక కస్టమర్ కేర్ అంటే నేమ్ ఇచ్చాను. ఓకేనా? నా నేమ్ చందు. ఓకేనా? బిల్ ఎంత అయిందని చెప్పాను. నేను వెళ్ళి ఒక షాప్లోకి వెళ్ళి కొన్ని సరుకులు తీసుకున్నాను. ఓకేనా? ఈ సరుకులు వచ్చేసరికి నాకు మొత్తం కలిపి 8,500 అంటే 8,550 రూపీస్ అయిందనమాట. ఓకేనా? సో డిస్కౌంట్ ఎంత అని చెప్పా అంటే వాడు ఇక్కడ 10% అని చెప్పాడు డిస్కౌంట్. ఓకేనా? ఇప్పుడు నా డౌట్ ఏంటంటే నా అయిన అమౌంట్ ఇది. సో 10% డిస్కౌంట్ అంటే ఎంత అమౌంట్ తగ్గింది నాకు. ఓకేనా? సో కన్సెషన్ అమౌంట్ పోగా మన ఫైనల్ అమౌంట్ ఎంత అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? బేసిక్గా కన్సెషన్ అమౌంట్ అనేది ఎలా కనుక్కుంటారు? ఇప్పుడు డిస్కౌంట్ ఇచ్చారు కదా, సో కన్సెషన్ అమౌంట్ ఎలా కనుక్కుంటారు? బిల్ ఇంటూ డిస్కౌంట్. ఓకేనా? సో ఇది ఎలా వస్తుందంటే బిల్ ఇంటూ డిస్కౌంట్ వేస్తే మనకి కన్సెషన్ అమౌంట్ వస్తుంది. మరి ఫైనల్ బిల్ రావాలంటే ఈ బిల్లులో ఆ కన్సెషన్ అమౌంట్ తీసేస్తే మిగిలిన అమౌంట్ కదా మన ఫైనల్ బిల్లు, అంతే కదా. ఇప్పుడు బిల్ మైనస్ కన్సెషన్ అమౌంట్ చేసామంటే మనకేంటంటే ఈ ఫైనల్ బిల్ వచ్చేస్తుంది. ఓకేనా? సో నేను ఒక 15 మెంబర్స్ కస్టమర్స్ని తీసుకున్నాను. వాళ్ళ యొక్క డేటా అనేది ఇక్కడ రాసాను, చూడొచ్చు మీరు. అక్కడ డిస్కౌంట్ టేబుల్ అని చెప్పేసి వాళ్ళ యొక్క కస్టమర్ నేమ్స్, అదేవిధంగా వాళ్ళ బిల్లు డిఫరెంట్ బిల్స్ వాళ్ళకి అయిందనమాట సరుకుల కాస్ట్. సో వాళ్ళకి డిఫరెంట్ రేట్లలో డిస్కౌంట్స్ ఉన్నాయి వాళ్ళకి. అంటే వాళ్ళు తీసుకున్న ఒక కేటగిరీ, కొంతమంది మెడికల్స్ తీసుకోండొచ్చు, కొంతమంది ఎలక్ట్రికల్స్ తీసుకోండొచ్చు, కొంతమంది అప్లయన్సెస్ ఏదైనా తీసుకోండొచ్చు. ఈ విధంగా వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ డిస్కౌంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి కన్సెషన్ అమౌంట్కి నేనేం చెప్పాను ఇందాక మీకు ప్రీవియస్గా, బిల్ ఇంటూ డిస్కౌంట్. ఓకేనా? సో అదేవిధంగా చూడండి, దేనికి కూడా మీరు ఫార్ములా అప్లై చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు మెన్షన్ చేయాలి. ఓకేనా? సో ఈజ్ ఈక్వల్ టు మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి బిల్ ఇంటూ డిస్కౌంట్. ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ క్లిక్ చేశాను చూడండి, కన్సెషన్ అమౌంట్ నాకు వచ్చేసింది ఇక్కడ 593 రూపీస్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ మనకి ఈ డెసిమల్ తర్వాత ఉండేది రాకూడదు అనుకుంటే ఇక్కడ మనకి చూసుకుంటే నెంబర్ గ్రూప్లో మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి, బిఫోర్ డెసిమల్, ఆఫ్టర్ డెసిమల్ అని చెప్పేసి. సో దీన్ని క్లిక్ చేసుకుంటే మీరు డెసిమల్ని తీసేయచ్చు. ఓకేనా? సో ఈ విధంగా. సో నెక్స్ట్ చూసుకుంటే ఇదే విధంగా నేను అందరికీ రావాలి కాబట్టి ఇక్కడ జస్ట్ ఏం లేదు, ఫ్రీ హ్యాండిల్తో క్లిక్ చేస్తున్నాను. నాకు తక్కువ మంది ఉన్నారు కాబట్టి నేను డ్రాగ్ చేసినా నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ ఈ ఫిల్ హ్యాండిల్ వల్ల యూజ్ ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర 1000 మంది ఉంటారు. ఆ 1000 మంది కస్టమర్లు ఒకేసారి రావాలంటే ఈ జస్ట్ ఇలా ఫిల్ హ్యాండిల్తో క్లిక్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా అందరి వాల్యూస్ అనేవి ఇక్కడ వచ్చేస్తాయి. ఓకేనా? ఈ విధంగా. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇందాక ఏం చెప్పాను, ఫైనల్ బిల్ రావాలంటే టోటల్ బిల్ మైనస్ కన్సెషన్ అమౌంట్ చేసామంటే ఫైనల్ బిల్ వస్తుందని చెప్పాను. ఇప్పుడు చూడండి, ఫైనల్ బిల్ రావాలంటే ఏం చెప్పాను, ఈజ్ ఈక్వల్ టు మెన్షన్ చేసి కన్సెషన్ అమౌంట్ ఇది కదా. సో బిల్ తీసుకుందాం, బిల్ మైనస్ కన్సెషన్ అమౌంట్. ఎంటర్ క్లిక్ చేసి చూడండి, నా టోటల్ బిల్ ఎంత అయింది, 5,996 రూపీస్ అనమాట ఫైనల్ బిల్. ఓకేనా? సో ఇదే విధంగా నేను ఇక్కడ ఫిల్ హ్యాండిల్తో డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా చూడండి వాళ్ళకు వచ్చిన డిస్కౌంట్స్, అదేవిధంగా వాళ్ళ డిస్కౌంట్ పోగా వాళ్ళకు వచ్చిన ఫైనల్ బిల్ అనమాట ఇది. ఓకేనా? సో మన కన్సెషన్ అమౌంట్ ఎలా వచ్చింది, దేన్ని యూజ్ చేసుకొని వచ్చింది, బిల్ని, అదేవిధంగా డిస్కౌంట్ యూజ్ చేసుకొని వచ్చింది, అంతే కదా. ఫైనల్ బిల్ ఎలా వచ్చింది, కన్సెషన్ అమౌంట్, బిల్ ఇంటర్లింక్ అనమాట. ఇప్పుడు మనం వెళ్ళేసి ఇక్కడ వాల్యూ మారుస్తున్నాం. చందు అనే దాంట్లో నేను ఇక్కడ 75 అంటే ఇందాక 6,549 రూపాయలు ఉంది, ఇప్పుడు నేనేం చేశాను, నేను 7,500 చేశాను. ఇప్పుడు పక్క సెల్లోకి వెళ్ళాను కొంచెం, ఆటోమేటిక్గా మనకి కన్సెషన్ అమౌంట్ మారిపోతుంది, అదేవిధంగా ఫైనల్ బిల్ మారిపోతుంది. అంటే మీరు ఇక్కడ ఏ చేంజెస్ చేసినా మీకు ఆటోమేటిక్గా ఇక్కడ కూడా మీకు ఏంటంటే ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతాయి. ఓకేనా? సో అదే మనం ఎంఎస్ వాళ్ళు చేయాలంటే చాలా టైం పడుతుంది, క్యాలిక్యులేటర్ యూస్ చేసి చేయాలంటే. కాకపోతే మనం ఎంఎస్ ఎక్సెల్లో ఫాస్ట్గా విత్ ఇన్ సెకండ్స్లో మనం ఏంటంటే ఈ ఆన్సర్ అనేది చేయొచ్చు.
ఓకే. సో ఈ విధంగా మన డిస్కౌంట్ టేబుల్లో మనం ఈ 2 ఫార్ములాస్ యూస్ చేసి కన్సెషన్ అమౌంట్ ఫైనల్ బిల్ అనేది కనుక్కున్నాం. ఇక మన టాపిక్ అయితే ఇది. ఇంకా మీకు ఏదైనా అర్థం కాకపోతే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో యొక్క రెస్పాన్స్ గురించి కింద కమెంట్ సెక్షన్ నాకు చెప్పండి, నేను తెలుసుకుంటాను. ఈ వీడియోకి నేను ఇస్తున్న లైక్స్ టార్గెట్ చూస్తే 1000 ఫ్రెండ్స్. సో 1000 రీచ్ అవుతుందని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. మీరు ఎంఎస్ ఆఫీస్ కోర్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అక్కడ వెళ్ళి నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో ఎంఎస్ ఆఫీస్ కోర్స్ని పర్చేస్ చేయండి. సో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.